వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన ఇంటర్మీడియట్లో న్యూ సిలబస్లో భాగంగా సెట్స్ గురించి నేర్చుకుంటున్నామండి. ఎక్సర్సైజ్ 1.5 వరకు కంప్లీట్ అయింది. ఈరోజు వచ్చి 1.6 అండి. 1.6 ముందు నేర్చుకునే ముందు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ చూద్దాం. మనకి ఆపరేషన్ అండ్ సెట్స్లో మనం ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ గురించి నేర్చుకున్నామండి. ఒకసారి ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. లెట్ ఏ అండ్ బి ఆర్ ఫైనైట్ సెట్స్ అండి. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎంటీ అయితే మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అండి. అలాగే సెకండ్ వచ్చి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అలాగే థర్డ్ వన్ వచ్చి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి. ఇది మనకు ఈ మూడు ప్రాపర్టీస్ మీద మనకి 1.6 ఎక్కువగా ఉంటుందండి ప్రాబ్లమ్స్. ఈ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి దీని మీద ఎక్కువ ఉంటుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే ఎన్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎన్ ఆఫ్ ఏ, కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటారు. ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ, కార్డినాలిటీ ఆఫ్ బి అండి. కార్డినాలిటీ ఆఫ్ ఏ అండ్ వై ఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఎక్స్ యూనియన్ వై హ్యాజ్ 50 ఎలిమెంట్స్, ఎక్స్ హ్యాజ్ 28 ఎలిమెంట్స్ అండ్ వై హ్యాజ్ 32 ఎలిమెంట్స్ అండి. హౌ మెనీ ఎలిమెంట్స్ డస్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. మనకి ఎక్స్ యూనియన్ వై ఎలిమెంట్స్ ఇచ్చాడు 50, ఎక్స్ హ్యాజ్ 28 ఎలిమెంట్స్ ఇచ్చాడు, వై హ్యాజ్ 32 ఎలిమెంట్స్ ఇచ్చాడండి. హౌ మెనీ ఎలిమెంట్స్ డస్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అడిగాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ఒకసారి రాద్దామండి. గివెన్ దట్ మనకి ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై అండి, కార్డినాలిటీ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై 50 ఎలిమెంట్స్, అలాగే ఎన్ ఆఫ్ ఎక్స్ అండి 28, అలాగే ఎన్ ఆఫ్ వై అండి 32 ఎలిమెంట్స్. అలాగే మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉందండి. ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. ఇది మనకి మామూలుగా అయితే ఎన్ ఆఫ్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎక్స్ ఇంటర్సెక్షన్ వైలో ఉన్న ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి దీన్ని ఇవతల తీసుకొచ్చేద్దామండి. ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై అండి. ఇది మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ గివెన్ అండి 28, ఇక్కడేమో 32 అండి, ఇక్కడేమో ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై 50 అండి. మొత్తం మనకి టోటల్గా ఇది 60 అవుతుంది. 60 మైనస్ 50 ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వైలో ఉన్న ఎలిమెంట్స్ 10 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ 24 అండి. ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 20 టీచర్స్ వీ టీచ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ అండి. ఆఫ్ దీస్ 12 ఈచ్ మ్యాథమెటిక్స్ అండ్ 4 ఈచ్ బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. హౌ మెనీ టీచ్ ఫిజిక్స్ అండి. అంటే మనకి ఒక స్కూల్లో ఒక 20 మంది టీచర్లు ఉన్నారండి. వాళ్ళు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ టీచ్ చేస్తారు. అలాగే ఒక 12 మంది ఏమో ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే టీచ్ చేస్తారండి. 4 మెంబర్స్ బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు. హౌ మెనీ టీచ్ ఫిజిక్స్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఫిజిక్స్ ఎంతమంది టీచ్ చేస్తారని అడిగాడండి. మనకి ఇక్కడ బోత్ అంటే ఇది ఇంటర్సెక్షన్లోకి వస్తుందండి. మొత్తం స్కూల్లో ఉన్న టీచర్స్ ఏమో యూనియన్ వస్తుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఎంతమంది టీచ్ చేస్తారు అనేది ఒకసారి 12 మెంబర్స్ అండి. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఎం అనేది డినోట్ సెట్ ఆఫ్ ఆల్ టీచ్ మ్యాథమెటిక్స్ అండి. అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ టీచ్ చేసేవాళ్ళు. ఎం డినోట్స్ అండి అంటే ఎన్ ఆఫ్ ఎమ్. అంటే ఇక్కడ ఎంతమంది ఇచ్చాడు అంటే మనకి 12 ఇచ్చాడు. అలాగే మనకి ఇక్కడ పి డినోట్ సెట్ ఆఫ్ ఆల్ టీచ్ ఫిజిక్స్ అండి. పి అనేది మనకి ఇక్కడ ఎన్ ఆఫ్ వి ఫైండ్ అవుట్ చేయాలండి. మామూలుగా అయితే మనం ఎంతమంది అనేది
మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎన్ ఆఫ్ ఇద్దరు కలిపి అంటే ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ పి అండి. బోత్ అంటే 4 ఈచ్ బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే 4 మెంబర్స్ ఇచ్చాడు. అలాగే మనకి ఇంకా మొత్తం క్లాస్లో ఉన్న టీచర్స్ అండి ఎన్ ఆఫ్ ఎం యూనియన్ పి అండి. అంటే మన మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కలిపి ఎంత అంటే 20 అండి. మనకి ఎన్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఒక రిజల్ట్ ఉందండి. మామూలుగా అయితే ఎన్ ఆఫ్ ఎం యూనియన్ పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఆఫ్ పి మైనస్ ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ పి అండి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ ఆఫ్ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు ఎన్ ఆఫ్ మనకు మిగతా అన్నీ వచ్చేసినాయండి. ఎన్ ఆఫ్ ఎం యూనియన్ పి అంటే 20 రాయాలి. అలాగే ఎన్ ఆఫ్ ఎం అంటే 12 రాయాలండి. ఇక్కడ ఎన్ ఆఫ్ పి ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ పి అంటే మనకి 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ 20, ఇక్కడ 12 మైనస్ 4 అంటే 8 అవుతుందండి ఎన్ ఆఫ్ పి. ఇక్కడ ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 8 అండి. 12 మెంబర్స్ టీచ్ చేసేవాళ్ళు ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 12 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ 25 అండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 35 స్టూడెంట్స్ 24 లైక్ టు ప్లే క్రికెట్ అండ్ 16 లైక్ టు ప్లే ఫుట్బాల్ అండి. ఈచ్ స్టూడెంట్ లైక్ టు ప్లే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 2 గేమ్స్ అండి. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ టు ప్లే బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అండి. అంటే బోత్ అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమనండి. అట్లీస్ట్ అంటే యూనియన్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. అంటే మనకి సొల్యూషన్ చూద్దామండి. అంటే మామూలుగా దీన్ని మనం క్రికెట్ ఆడే వాళ్ళని ఎక్స్ అనుకుంటే లెట్ ఎక్స్ బి ద సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ టు ప్లే క్రికెట్ అండి. మొత్తానికి మనకి 24 స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఎన్ ఆఫ్ ఇదేమో ఎన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అలాగే లెట్ వై బి ద సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ టు ప్లే ఫుట్బాల్ అండి. వై అనేది ఫుట్బాల్ ఆడేవాళ్ళు. అంటే మన ఎన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఫుట్బాల్ ఆడేవాళ్ళు 16 ఉన్నారండి. అంటే మనకి ఎక్స్ అట్లీస్ట్ అంటే మనకి యూనియన్ వస్తుందండి. అంటే ఎక్స్ యూనియన్ వై ఈజ్ డినోట్ ద సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ టు ప్లే అట్లీస్ట్ అండి అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 2 గేమ్స్. ఇది మనకి ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై అండి. అంటే మనకి అంటే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ 35 స్టూడెంట్స్ కాబట్టి మొత్తం అంటే ఈచ్ స్టూడెంట్స్ బోత్ అంటే వన్ ఆఫ్ ద 2 గేమ్స్ ఇష్టపడతారండి. అంటే మొత్తం స్టూడెంట్స్ కాబట్టి ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ బై 35 ఇచ్చినట్టు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. అంటే మనకి ఫార్ములా తెలుసు. ఎన్ ఆఫ్ మనం మామూలుగా అయితే ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. మనకి దీని నుంచి ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై అండి. ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి
24 ప్లస్ 16 అండి మైనస్ 35. ఇక్కడ మామూలుగా అయితే 11 10 అండి, ఇది 35. అంటే 5 స్టూడెంట్స్ ఉంటారండి. ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ లైక్ టు ప్లే అంటే ఎన్ ఆఫ్ బోత్ అంటే మామూలుగా అయితే రెండు ఇష్టపడే వాళ్ళు మనకి 5 మెంబర్స్ మాత్రమే ఉంటారండి. ఇది 26 అండి. ఇన్ ఏ సర్వే 400 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్, 100 were listed taking a apple juice, 150 as taking orange juice అండి, and 75 were listed taking both apple juice and orange juice. Find how many students were taking neither apple juice or nor orange juice అన్నాడండి. అంటే మనకి ఒక సర్వే చేస్తున్నారండి స్కూల్లో 400 స్టూడెంట్స్. దాంట్లోనేమో మనం మామూలుగా ఆ స్కూల్ వాళ్ళు జ్యూస్ ఇప్పిందాం అనుకుంటే దాంట్లో 100 స్టూడెంట్స్ ఏమో యాపిల్ జ్యూస్ తాగుతారండి, 150 స్టూడెంట్స్ ఏమో ఆరెంజ్ జ్యూస్ తాగుతారు. అంటే 75 ఆర్ లిస్టెడ్ బోత్ యాపిల్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అండి. ఫైండ్ ద హౌ మెనీ స్టూడెంట్ ఆర్ టేకింగ్ నైదర్ యాపిల్ నార్ ఆరెంజ్ జ్యూస్ అండి. అంటే మనకి ఇక్కడ లెట్ ఏ డినోట్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఆల్ టేకింగ్ యాపిల్ జ్యూస్ అండి. యాపిల్ జ్యూస్ తాగే వాళ్ళు మనకి 100 అండి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100. అలాగే లెట్ బి డినోట్ ద సెట్ ఆఫ్ ఆల్ టేకింగ్ ఆరెంజ్ జ్యూస్ అండి. ఆరెంజ్ జ్యూస్ అంటే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు 150 అండి. టేకింగ్ 75 ఆర్ లిస్టెడ్ టేకింగ్ బోత్ యాపిల్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అండి. అంటే మనకి ఇక్కడ బోత్ అన్నాడు కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అంటే 75. మనకి ఇక్కడ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ నైదర్ యాపిల్ జ్యూస్ ఆర్ నార్ యాపిల్ జ్యూస్ అంటే ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ ఎన్ ఆఫ్ మనకి ప్రాపర్టీ ఉంది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఓల్ డాష్. ఇక్కడ లెట్ యూ డినోట్ ద సర్వేడ్ స్టూడెంట్స్ అండి. మనకి సర్వే చేసే స్టూడెంట్స్ ఇక్కడ ఎన్ ఆఫ్ యూ అండి. ఎన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 400. అంటే మనకి ఎన్ ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి డాష్ అండి. అంటే మనకి ఇది ఫార్ములా ఉపయోగిస్తే ఎన్ ఆఫ్ యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండి. ఇక్కడ మనకు ఫార్ములా రాస్తే ఎన్ ఆఫ్ యూ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఇక్కడ ఏ ఫార్ములా అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే ఎన్ ఆఫ్ యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఎన్ ఆఫ్ యూ అంటే మనకి ఇక్కడ సర్వేడ్ స్టూడెంట్స్ అండి 400. ఎన్ ఆఫ్ ఏ అంటే 100. ఎన్ ఆఫ్ బి అంటే 150 అండి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 75. 475లోంచి మనకి 250 తీసేయాలండి.
250 తీసేస్తే 175, 225 అండి మొత్తం. నెయిదర్ యాపిల్ జ్యూస్ నార్ ఆరెంజ్ జ్యూస్ అండి. 27 అండి. దేర్ ఆర్ 200 individuals with a skin order అండి. 120 had been exposed to chemical C1, 50 to chemical C2 and 30 both chemicals C1 and C2. Find the number of individuals exposed to chemical C1 but not chemical C2 అండి. ఇది అలాగే రెండోదేమో కెమికల్ C2 బట్ నాట్ కెమికల్ C1 అండి. ఈ కెమికల్ C1 ఆర్ కెమికల్ C2 అండి. ఇక్కడ మనకి 200 ఇండివిజువల్స్ ఏంటంటే స్కిన్ ఆర్డర్తో డిజార్డర్తో మనకి స్కిన్ సఫరింగ్ ఫ్రమ్ స్కిన్ డిజార్డర్ అండి. ఇక్కడేమో 120 ఎక్స్పోజ్డ్ టు కెమికల్ C1 తోటి మనకి 120 ఇండివిజువల్ సఫరింగ్ ఫ్రమ్ C1 అండి, కెమికల్ C1. 150 స్టూడెంట్స్, 50 ఆర్ కెమికల్ C2 అండి. 30 బోత్ కెమికల్స్ C1 అండ్ C2. ఫైండ్ ద ఇండివిజువల్స్ కెమికల్ C1 బట్ నాట్ కెమికల్ C2, కెమికల్ C2 బట్ నాట్ కెమికల్ C1 అండి. అలాగే కెమికల్ C1 ఆర్ కెమికల్ C2 చూద్దామండి. ఇది సొల్యూషన్ చూద్దాం. మనకి ఇదేమో 200 విత్ స్కిన్ ఆర్డర్ అంటే లెట్ యూనివర్సల్ సెట్ ఆర్ ఇండివిజువల్స్ సఫరింగ్ ఫ్రమ్ స్కిన్ ఆర్డర్ అండి. అంటే మనకి N of E ఈజ్ ఈక్వల్ టు 200 ఇచ్చాడండి. అలాగే ఇక్కడ ఏ డినోట్ ద మనకి ఇండివిజువల్స్ సఫరింగ్ కెమికల్ C1 అండి. అంటే ఇక్కడ N of A ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే మనకి 120 ఇచ్చాడు. అలాగే లెట్ బి డినోట్ ద ఇండివిజువల్స్ సఫరింగ్ ఫ్రమ్ కెమికల్ C2 అండి. సఫరింగ్ ఫ్రమ్ కెమికల్ C2 అంటే ఇక్కడ మనకి N of B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 50 అండి. బోత్ అంటే ఇక్కడ మనకి N of A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 30 ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కెమికల్ C1 బట్ నాట్ కెమికల్ C2 అండి. అంటే మామూలుగా అయితే మనకి వెన్ డయాగ్రామ్ తీసుకుంటే ఇది A ఇది B అయితే మనకి ఇది A-B అవుతుందండి. ఇదేమో B-C అవుతుంది. ఇదేమో A ఇంటర్సెక్షన్ B అండి. అంటే మనకి A అంటే ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఏ అంటే మనకు వెన్ డయాగ్రామ్ ఉపయోగించి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే A-B ఇంటర్సెక్షన్ A-B యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ B అని రాయొచ్చండి వెన్ డయాగ్రామ్ ఉపయోగించి. A-B ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది. అంటే మనకి ఇక్కడ రెండు డిజైన్ సెట్స్ అండి, వేరు సెట్స్. కాబట్టి N of A ఇక్కడ N of A-B ప్లస్ యూనియన్ వల్ల ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ B అండి. మనకి ఏం కావాలంటే
ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలండి. అంటే బీతో సఫరింగ్ కెమికల్ బీతో సఫరింగ్ కానిది కావాలంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలి. అంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ 120 అండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 30, ఇక్కడ 90 వస్తుందండి. అంటే ఓన్లీ కెమికల్ C1 తోటి సఫరింగ్ అయ్యి వాళ్ళు 90 మెంబర్స్ ఉంటారు, నాట్ కెమికల్ C2 అండి. అలాగే మనకి ఇక్కడ కెమికల్ C2 అంటే మనకి ఇది ఏబి అనుకుంటున్నాం కాబట్టి, అంటే బి అంటే ఏం రాయొచ్చు అంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇక్కడ మనకి ఏం కావాలంటే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ కావాలి. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే ఇక్కడ మనం మామూలుగా అయితే ఇందాక రాసినట్టే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డిజైన్ సెట్స్ అండి. ఇవి కూడా ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే ఎన్ ఆఫ్ బి అంటే మనకి ఎంతంటే 50 అండి. 50 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 30 ఎంత అవుతుందంటే 20 అవుతుందండి. ఇది మామూలుగా కెమికల్ C2 తోటి బట్ నాట్ కెమికల్ C1 అండి. సఫరింగ్ ఫ్రమ్ ఇది 20. అలాగే కెమికల్ C1 ఆర్ కెమికల్ C2 అంటే థర్డ్ వన్. ఎయిదర్ అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఆఫ్ ఏ థర్డ్ వన్ అండి, ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఎన్ ఆఫ్ ఏ అంటే మనకు ఆల్రెడీ 120 ఉంది. ఎన్ ఆఫ్ బి అంటే 50 అండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 30. 170లోంచి 140 అండి మొత్తం. అంటే కెమికల్ C1 ఆర్ C2 అయితే కెమికల్ ఎయిదర్ C1 ఆర్ C2 అండి. అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ఎగ్జాంపుల్స్ అండి. మరికొన్ని అంటే సమ్స్ ఉన్నాయి. అది 1.6 అండి, ఎక్సర్సైజ్ 1.6. ఈ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.